అన్న వెయిట్ గెయిన్ డైట్ చెప్పు అన్న, నేను సన్నగున్నా బక్కగున్నా వెయిట్ గెయిన్ అవ్వాలి, లావ్ అవ్వాలి, ఎలా అన్నా ఏం తినాలన్నా చెప్పన్నా అని చెప్తున్నారు కాబట్టి మీ గురించి చేసి పెడుతున్నాను అనమాట ఈ వీడియో. ఇందులో కేవలం నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఏమేమి తినాలి, ఏం తాగాలి అనేది చెప్తా ఈ వీడియోలో. ఓకేనా? ప్రెసెంట్ అయితే మాత్రం ఇది ఫాలో అయిపోండి. మార్నింగ్ మీ బ్రేక్ఫాస్ట్ లో ఏం తీసుకుంటారు అంటే వెయిట్ గెయిన్ కి. ఓకేనా? దీనికన్నా లో చీప్ అండ్ బెస్ట్ అంటారు కదా, ఆ డైట్ అనమాట ఇది. మీరు ఏమి చేయకండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో. రాత్రి రైస్ తిన్నాక ఇంకా మిగిలిపోద్ది రైస్, తెలుసు కదా. ఆ రైస్ లో మీరు నైట్ ఏం చేస్తారంటే పెరుగు ఒక 20 రూపీస్ లేదా 25 రూపీస్ పెరుగు కొనేసి అందులో మిక్స్ చేసి కలిపేసి పెట్టండి దాన్ని. ఓకేనా? అది లెగగానే మార్నింగ్ మీది బ్రేక్ఫాస్ట్ ఏంటి, కర్డ్ రైస్, ఇది తినేయండి. ఇది మార్నింగ్ మీది బ్రేక్ఫాస్ట్. దీంతో పాటు ఒక షేక్ చెప్తా. ఈ షేక్ 100% మీరు తాగాల్సిందే. ఇది రైస్ అండ్ పెరగన్నం తిన్నాక ఈ షేక్ మాత్రం మీరు 100% తాగాలి. అప్పుడు కానీ మీరు వెయిట్ గెయిన్ అవ్వరు. ఇది మీరు ఒక 15 to 20 డేస్ ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కంటిన్యూగా. మనకి షేక్కి కావాల్సింది ఏంటంటే 250 ml to 350 ml మిల్క్, 2 బనానాస్, ఓకేనా, 3 to 4 డేట్స్, ఒక గుప్పటి ఏంటి రోస్టెడ్ పీనట్, ఒక గుప్పటి కొమ్ము శనగలు అంటారు కదా రోస్టెడ్, అది కూడా దొరికింది అది. దాంతో పాటు ఒక 2 స్పూన్ హనీ ఉంటే హనీ వేయండి. ఓకేనా? హనీ లేకపోతే ఇంట్లో జాగరి బెల్లం మొక్క ఉంటుంది కదా, అది వేయండి. అది కూడా వేయాలనంటే పంచదార వేసి. ఓకేనా? నో ప్రాబ్లం. ఈ మిల్క్ షేక్ చేసుకొని మీరు తాగండి. అది కంటిన్యూ 15 to 20 డేస్ చేయండి. మీకు అవసరం ఉంది, మీకు ఇంకా కావాలి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు కామెంట్స్ చేయండి, ఈ రీల్ అందరికీ షేర్ చేయండి, అలాగే డిఎం కూడా చేయండి. మధ్యాహ్నం మీల్లో ఏం తినాలి అది పెడతా, వెయిట్ గెయిన్కి. నైట్ డిన్నర్లో ఏం తినాలి అది కూడా పెడతా. ఇవి కాకుండా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేశాక అండ్ మధ్యాహ్నం లంచ్ మధ్యన ఏం తినాలి అది పెడతా. అండ్ దాంతోపాటు మధ్యాహ్నం లంచ్ నుంచి మళ్ళీ నైట్ డిన్నర్ చేస్తాం కదా, ఈ మధ్య గ్యాప్లో ఏం తినాలి ఏం తాగాలి అనేది ఇది కూడా పెడతా. ఇది కంప్లీట్ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ వీడియో ఎంత బాగా వ్యూస్ వస్తుంది, ఎంత బాగా షేర్ అవుతుంది, ఎంతమంది మనకి ఫాలో చేస్తున్నారు, దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్ అయితే పెడతా. ఓకేనా?